2024 కొత్త సంవత్సరం ప్రజల జీవితాల్లో ఆనందాన్ని నింపుతుండగా ఏడాది ఆరంభంలోనే కొన్ని విషయాల్లో పెను మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇది సామాన్యుల జేబులపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. వచ్చే ఏడాది చాలా పెద్ద మార్పులు వస్తాయి. లోక్సభ ఎన్నికలు కూడా 2024లోనే జరగాల్సి ఉంది. ఇది కాకుండా సిమ్ కార్డ్, జీఎస్టీకి సంబంధించి పెద్ద అప్డేట్ కూడా వచ్చింది. మొత్తం మీద జనవరి 1వ తేదీ నుంచి 8 విషయాలు మారుతున్నాయి. ఇందులో గ్యాస్ సిలిండర్ ధర నుంచి వాహనాల ధరల వరకు అన్నీ ఉన్నాయి. జనవరి 1వ తేదీ నుంచి డబ్బుకు సంబంధించి ఎలాంటి మార్పులు జరగబోతున్నాయో తెలుసుకుందాం. జనవరి 1వ తేదీ నుంచి 1 సంవత్సరం పాటు మూసివేయబడిన యూపీఐ ఖాతాలు మూసివేయబడతాయి. బ్యాంకులు, పేటీఎం, ఫోన్పే, గూగుల్ పే వంటి థర్డ్ పార్టీ యాప్లు కూడా జనవరి 1వ తేదీ నుంచి అటువంటి యూపీఐ ఐడీలను డీయాక్టివేట్ చేయనున్నాయి. అంటే అన్ని యూపీఐ ఐడీలు అనుకుంటే పొరపాటే. ఏడాది పాటు ఎలాంటి లావాదేవీలు జరగని యూపీఐ ఐడీలు మాత్రమే డీయాక్టివ్ కానున్నాయి. జనవరి 1వ తేదీ నుంచి సిమ్ కార్డ్ పొందడానికి డిజిటల్ కేవైసీని పొందడం అవసరం. టెలికమ్యూనికేషన్ శాఖ పేపర్ ఆధారిత కేవైసీని నిలిపివేయడమే దీనికి కారణం. మీరు జనవరి 1వ తేదీ నుంచి ఐటీఆర్ ఫైలింగ్ కోసం పెనాల్టీ చెల్లించవలసి ఉంటుంది. వాస్తవానికి ఆలస్యమైన ఐటీఆర్ రిటర్ను ఫైల్ చేయడానికి డిసెంబర్ 31 చివరి తేదీ. అటువంటి పరిస్థితిలో జనవరి 1వ తేదీ నుంచి జరిమానా విధించడం జరుగుతుంది. కొత్త సంవత్సరం ప్రారంభం నుంచి పార్సిల్ పంపడం ఖరీదైనది. ఓవర్సీస్ లాజిస్టిక్స్ బ్రాండ్ బ్లూ డార్ట్ పార్సిల్ పంపే రేటును 7% వరకు పెంచింది. గ్యాస్ సిలిండర్ ధరలు ప్రతి నెల మొదటి తేదీన నిర్ణయించబడతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏడాది తొలి రోజే సామాన్యులకు గ్యాస్ సిలిండర్ ధరలపై భారీ ప్రకటన వెలువడింది. జనవరి 1వ తేదీ నుంచి దేశంలోని అనేక పెద్ద కార్ల కంపెనీలు వాహనాల ధరలను పెంచాలని నిర్ణయించాయి. ఈ జాబితాలో లగ్జరీ వాహనాల పేర్లు కూడా ఉన్నాయి. 2024 సంవత్సరం నుంచి విదేశాలలో చదువుతున్న విద్యార్థులు ఉద్యోగం కోసం తమ చదువు ముగిసేలోపు వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. అంటే అప్పటి వరకు ఏ దేశానికి చెందిన విద్యార్థులు వారి కోర్సు పూర్తయ్యే వరకు వర్క్ వీసాకు మారలేరు.